తెలంగాణ వ్యాప్తంగా వచ్చే 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రేపు ఎల్లుండి భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు మెరుపులతో పాటు అక్కడక్కడ పిడుగులు పడి అవకాశం ఉంది అంటున్నారు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్ చూద్దాం. అయితే వచ్చే 3 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా వెదర్ డైరెక్టర్ నాగరత్న గారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సౌత్ ఒడిషా ఆ తీరాల వెంబడిగా ఒక ఉపరితల ఆవర్తనం కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. ఇంకొక ఈస్ట్ వెస్ట్ విండ్ షియర్ జోన్ ఒకటి 13 degrees నార్త్ లాటిట్యూడ్ దగ్గర నార్త్ సెంట్రల్ కర్ణాటక నుండి సౌత్ కోస్టల్ ఏపీ వరకు ఉంది. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల వరకు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాటితో పాటుగా భారీ వర్ష సూచనలు ఈరోజు రేపు భారీ అతి భారీ ఎల్లుండి కూడా భారీ అతి భారీ వర్షాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు ఎల్లో వార్నింగ్, రేపు ఎల్లుండి ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా ఆ తర్వాత 2 రోజులు ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. సో జిహెచ్ఎంసీ పరిధిలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మేడం? జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే ఈరోజు మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల ఉండే అవకాశం ఉంది. వాటితో పాటుగా మార్జినల్ హెవీ రెయిన్స్ కూడా ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో రేపు కూడా చూసుకుంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల అవకాశం ఎక్కువగా ఉంది. సో ఏ జిల్లాలకి ఎటువంటి అలర్ట్స్ ప్రకటించారు మేడం? ప్రస్తుతం చూసుకుంటే మనకి ఈ ఎల్లో వార్నింగ్స్ ఇచ్చినట్టు జిల్లాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మోస్తారు వర్షాలతో పాటుగా. తర్వాత చూసుకుంటే రేపటికి మనకి ఎక్కువగా కూడా ఈ పార్ట్ అంతటా కూడా మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది. 1-2 చోట్ల అతి భారీ వర్షం అంటే 12 నుంచి 20 సెంటీమీటర్ల వరకు కూడా కురిసే అవకాశం ఉంది. ఎక్కువ కూడా ఈ ప్రాంతంలో కాన్సన్ట్రేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లోని మనకు ఈ దిగువ జిల్లాలు ఏవైతే ఉన్నా హైదరాబాద్ పరిసర జిల్లాలు, వెస్టర్న్ పార్ట్, ఈస్టర్న్ పార్ట్లో కూడా భారీ వర్ష అవకాశాలు ఉన్నాయి. 3వ రోజు కూడా ఎక్కువగా ఈ పార్ట్ అంతటా కూడా మనకి నార్త్ కానీ వెస్ట్ కానీ ఈస్ట్లోని మోస్తారు వర్షాలతో పాటుగా భారీ అతి భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే డెఫిసిట్ కనిపిస్తూ ఉందో అది భర్తీ అయిందా మేడం ఈ వర్షాలతో, లేకపోతే రానున్న రోజుల్లో మరింత పడే అవకాశం ఉందని చెప్తారు? ఈ డెఫిసిట్ అనేది చూసుకుంటే మనకి ఇప్పుడు -20% వరకు ఉంది. రానున్న రోజుల్లో ఇట్లాంటి వర్షాలు ఎక్కువగా ఉన్నందున ఈ నెలాఖరికి మనకి అవి నార్మల్గా కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆగస్టులో కూడా అడపా ఈ లో ప్రెషర్ సిస్టమ్స్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నందున నార్మల్ కండిషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 3 days పాటు ఏమైనా థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉందా? ఈ 3 days కాదు 5 days వరకు కూడా థండర్ స్టార్మ్ యాక్టివిటీ, లైటనింగ్, ఒక్కొక్కప్పుడు పిడుగుపాటు, గాలి తీవ్రత కూడా ఎక్కువగా సస్టైన్ విన్స్ ఉంటాయి. సో 30 to 40 km/h కూడా ఉండే అవకాశం ఉంది. చూస్తున్నాం కదా, ఉపరితల ద్రోణి అలాగే ఉపరితల ఆవర్తనం ఏర్పడిన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ఉన్నందున కారణంగా వచ్చే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు కూడా ఐఎండీ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రంగనాయకులతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.